సో మీకు ఈరోజు అండర్ 30Kలోని టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ని పిక్ చేసి తీసుకొచ్చాను. ఏప్రిల్ మంత్ అండ్ మే మంత్లోని మీకు చాలా మంచి స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. అందులోంచి టాప్ 5 స్మార్ట్ ఫోన్స్, అది కూడా అండర్ 30K సెగ్మెంట్లోని ఈ వీడియోలో నేను మీకు చెప్తాను అనమాట. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మనకు ఇంకో ఛానల్ కూడా ఉంది, ట్రూ వర్డ్స్ మామ అని. అండ్ ఇంకా ఆ ఛానల్లోని మీకు యానిమేటెడ్ వీడియోస్ దొరుకుతాయి. యానిమేటెడ్ క్యారెక్టర్స్ మీకు రియాలిటీని ఎక్స్పోజ్ చేస్తాయి అనమాట. ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ కానివ్వండి, లేకపోతే ఫేమస్ పర్సనాలిటీస్ కానివ్వండి, వాళ్ళ రియాలిటీస్ని మీకు ఎక్స్పోజ్ చేస్తాయి అనమాట. అది కూడా మీకు చాలా ఫన్నీ వేలో, కాబట్టి మీకు చాలా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది ఆ ఛానల్లోని. అండ్ ఆ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే మనకి ఈ టాప్ 5 స్మార్ట్ ఫోన్స్లోని లెజెండరీ స్మార్ట్ ఫోన్, అది కూడా అండర్ 30Kలోని ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి IQOO 7. అండ్ మీకు IQOO 7 స్మార్ట్ ఫోన్ ఒక గేమర్ కోసం అయితే నాకు తెలిసి బెస్ట్ స్మార్ట్ ఫోన్ అనమాట. అంటే మీకు అండర్ 30K సెగ్మెంట్లోనైతే ఈ IQOO 7 చాలా మంచి స్మార్ట్ ఫోన్. మీకు ఇందులో డ్యూయల్ చిప్ తోటి వస్తుంది. మీకు అంటే 2 చిప్ సెట్స్ ఉంటాయి అనమాట. ప్రైమరీ చిప్ ఏమో స్నాప్డ్రాగన్ 870 సిరీస్ మీద ఉంటుంది, 870 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ ఇక డ్యూయల్ చిప్ ఏమో మీకు సెకండరీ చిప్ సెట్, అది మీకు ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి అండ్ ఇంకా మీ డిస్ప్లే క్లారిటీని ఇంప్రూవ్ చేయడానికి, గేమింగ్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఆ చిప్ సెట్ బాగా హెల్ప్ అవుతుంది. సో మీరు ఎవరైనా గేమర్స్ ఉంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా మీకు ఇందులో 120Hz నార్మల్ రిఫ్రెష్ రేట్ ఉంది. అండ్ ఇంకా 300Hz టచ్ శాంప్లింగ్ రేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మీకు దీంతో పాటు ఇందులో 4D వైబ్రేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంటే 4D వైబ్రేషన్ అంటే ఏంటంటే మీకు మీ స్మార్ట్ ఫోన్లోని మీరు గేమింగ్ చేస్తున్నప్పుడు, IQOO 7 స్మార్ట్ ఫోన్లో గేమింగ్ చేస్తున్నప్పుడు మీరు ఆ గేమ్ని ఫీల్ అవ్వగలుగుతారు అనమాట. మీరు గన్స్తో షూట్ చేసినప్పుడైనా సరే, ఎలాంటప్పుడైనా సరే మీకు సౌండ్ వచ్చేటప్పుడు మీ ఫోన్ మీరు ఫీల్ అవ్వగలుగుతారు. మీరు నిజంగా ఆ గేమ్లోని ఇన్వాల్వ్ అయిపోయే విధంగా మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు అనమాట. ఒక మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది మీకు. ఇంకా మీ కెమెరా విషయంలో కూడా మీకు స్మార్ట్ ఫోన్ చాలా బాగుంటుంది. 48 మెగాపిక్సెల్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు, మెయిన్ సెన్సార్. అండ్ మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీకు ఈ కెమెరా సెటప్లోని OIS సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో మీరు దీన్ని యూజ్ చేసుకొని మీరు చాలా మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేయగలుగుతారు. అండ్ ఇంకా ఓవరాల్గా అయితే ఒక మంచి గేమర్ అయితే మీకు ఈ స్మార్ట్ ఫోన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా సెకండ్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి MI 11X. ఇది కూడా మీకు అండర్ 30K సెగ్మెంట్లోనే మీకు చాలా మంచి స్మార్ట్ ఫోన్. మీరు ఒకవేళ మల్టీమీడియా కోసం చూసుకున్నా సరే, గేమింగ్ కోసం చూసుకున్నా సరే, కెమెరా కోసం చూసుకున్నా సరే, ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆల్రౌండర్ స్మార్ట్ ఫోన్ అనమాట. మీకు ఇందులో కూడా సేమ్ టు సేమ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మీకు ఈ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో పాటు మీకు ఇందులో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఒకవేళ హెవీ గేమింగ్ చేసినా సరే మీకు ఫోన్ ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అండ్ ఇందులో మల్టీమీడియా పరంగా చూసుకుంటే మీకు ఇందులో 6.67 ఇంచ్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఇది ఒక AMOLED డిస్ప్లే. సో మీకు ఒక మంచి కలర్ అవుట్పుట్స్ వస్తాయి. మీకు వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇందులో డ్యూయల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు స్టీరియో సౌండ్ని వినగలుగుతారు, డ్యూయల్బీ అట్మాస్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఇంకా మీకు ఇందులో ఉన్న ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీకు ఈ స్మార్ట్ ఫోన్లోని 1300 నీట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ ఉంది. సో మీరు ఇండోర్స్లోనైనా సరే, అవుట్డోర్స్లోనైనా సరే మీకు బ్రైట్నెస్ తోటి మ్యాక్సిమం ఇలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది మీ సెకండ్ స్మార్ట్ ఫోన్ అండర్ 30Kలో. అండ్ ఇంకా మీకు థర్డ్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి vivo V21 5G. సో మీరు ఎవరైనా సెల్ఫీ లవర్స్ ఉంటే మీకు ఈ స్మార్ట్ ఫోన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీకు ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా బేస్డ్ స్మార్ట్ ఫోన్ అనమాట. అండ్ ఇంకా మీకు ఫ్రంట్ ఫేసింగ్ సైడ్కి వస్తే మీకు అందులో 44 మెగాపిక్సెల్ OIS కెమెరాని ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఇందులో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సైడ్. అండ్ ఇంకా మీకు కెమెరాతో పాటు మీకు సైడ్లోని 2 స్పాట్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే ఫ్రంట్ ఫ్లాష్లు అనమాట. మీరు ఒకవేళ నైట్లోనైనా సరే, మీకు లో లైట్లో అయినా సరే మీకు సెల్ఫీస్ తోటి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు. ఎందుకంటే ఫ్రంట్ స్పాట్ లైట్స్ ఉన్నాయి కదా, మీరు వాటిని యూజ్ చేసుకొని మీరు నార్మల్ డే లైట్ కండిషన్లో అయినా సరే, లో లైట్ కండిషన్లో అయినా సరే మీరు చాలా మంచి క్లారిటీ తోటి ఫొటోస్ని క్యాప్చర్ చేయగలుగుతారు అనమాట. అండ్ ఇంకా రేర్ సైడ్ అయితే మీకు ఇందులో 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మీరు ఆ కెమెరా సెన్సార్ తోటి కూడా చాలా మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేయగలుగుతారు. అండ్ ఇంకా ఓవరాల్గా అయితే ఒక కెమెరా కోసం చూస్తున్న వ్యక్తి అయితే అండర్ 30,000లోని ఈ స్మార్ట్ ఫోన్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీకు ఇందులోని ఇది కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అనమాట. సో మీరు ఇందులో కెమెరాని ఎక్కువగా ఫోకస్ చేసి చాలా మంచి ఫీచర్స్ అన్ని యాడ్ చేశారు. మీకు ఇందులో కెమెరా ఫీచర్స్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపించాయి. మీకు ఇందులో డిఫరెంట్ ఫిల్టర్స్ ఉంటాయి, మీకు మంచి ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కెమెరా యాప్లోని. సో మీకు ఓవరాల్గా అయితే ఒక మంచి కెమెరా యూజర్ అయితే, ప్రొఫెషనల్ కెమెరా యూజర్ అయితే ఈ స్మార్ట్ ఫోన్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మీకు ఈ స్మార్ట్ ఫోన్ MediaTek 800U ప్రాసెసర్ తోటి వస్తుంది. అండ్ ఇది కూడా మంచి చిప్ సెటే, కాకపోతే మీరు ఒకవేళ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని తీసుకుంటే మీకు ఈ స్మార్ట్ ఫోన్ అంతగా హెల్ప్ అవ్వదు. మీకు IQOO 7 కానీ MI 11X కానీ మీరు దాన్ని చూస్ చేసుకోండి. ఒకవేళ కెమెరా కోసం అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇది vivo V21 5G థర్డ్ ప్లేస్లోని. అండ్ ఇంకా ఫోర్త్ ప్లేస్లోని రీసెంట్గా లాంచ్ అయిన Samsung M42. అండ్ ఇది కూడా మీకు 5G చిప్ సెటే. అండ్ ఇంకా మీరు ఒకవేళ అండర్ 30,000లోని చీప్ ప్రైస్లోని మీకు ఒక
ఒక 5G చిప్సెట్ తోటి, అది కూడా సామ్సంగ్ బ్రాండింగ్ తోటి స్మార్ట్ ఫోన్ కావాలంటే మీకు ఈ స్మార్ట్ ఫోన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీకు ఇందులో స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. సో ఇది మీకు 5G చిప్సెట్. అండ్ మీరు ఈ స్మార్ట్ ఫోన్ ఈ చిప్సెట్ తోటి మీరు మోడరేట్ లెవెల్ గేమింగ్ చేసుకోగలుగుతారు. అంటే మీరు హై ఎండ్ గేమ్స్నైనా సరే మీడియం లెవెల్ గ్రాఫిక్స్ తోటి ఈజీగా మేనేజ్ చేయగలుగుతారు ఈ చిప్సెట్ తోటి. ఇక కెమెరాస్లో కూడా మీకు ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు రేర్ సైడ్. సో మీకు మంచి ఫోటోస్ని క్యాప్చర్ చేసుకోగలుగుతారు. సామ్సంగ్ అంటేనే కెమెరా కోసం కదా, సామ్సంగ్ కెమెరా బ్యాటరీ కోసం. అండ్ మీకు ఇందులో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మీకు ఇందులో 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాన్ని ఛార్జ్ చేయడానికి వాళ్ళు 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఇవన్నీ స్పెసిఫికేషన్స్ కొంచెం తక్కువ అనిపించచ్చు. కాకపోతే మీకు సామ్సంగ్ స్మార్ట్ ఫోన్లోని అది కూడా మీకు అండర్ 30,000లోని 5G చిప్సెట్ ఇస్తున్నారు కాబట్టి మీరు దీనికంటే ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకంటే సామ్సంగ్ బ్రాండింగ్ తోటి వస్తుంది కాబట్టి. సో ఇది సామ్సంగ్ M42 5G స్మార్ట్ ఫోన్. సో మీరు ఎవరైనా సామ్సంగ్లోని 5G స్మార్ట్ ఫోన్, అది కూడా మీకు అరౌండ్ 20-23 ఆ సెగ్మెంట్లో కావాలంటే మీకు ఈ స్మార్ట్ ఫోన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక లాస్ట్ ప్లేస్లో ఉన్నది, అండ్ ఇంకా ఇది కూడా బాగుంటుంది ఈ స్మార్ట్ ఫోన్ కూడా, రియల్మీ X7 Pro 5G. అండ్ మీలో ఎవరైనా హెవీ యూజర్స్ ఉంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు ఈ స్మార్ట్ ఫోన్లోని MediaTek 1000+ ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. సో మీకు ఈ ప్రాసెసర్ కూడా చాలా బాగుంటుంది. స్నాప్డ్రాగన్తో కంపేర్ చేస్తే అరౌండ్ స్నాప్డ్రాగన్ 860, 870 ఆ రేంజ్లో ఉంటుంది. సో మీరు ఆ రేంజ్లో ఉన్న ప్రాసెసర్స్ ఎలా పర్ఫామ్ చేస్తే మీకు తెలిసిందే కదా. సో ఈ స్మార్ట్ ఫోన్ కూడా గేమింగ్ కోసం చాలా బాగుంటుంది అనమాట. సో మీరు హై ఎండ్ గేమ్స్ని కూడా హై గ్రాఫిక్స్ తోటి ఈజీగా మేనేజ్ చేయగలుగుతుంది ఈ చిప్సెట్. సో మీరు ఎవరైనా గేమర్స్ ఉంటే ఈ స్మార్ట్ ఫోన్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఓవర్ హై హీట్ అవ్వకుండా మీకు ఇందులో వేపర్ కూలింగ్ సిస్టమ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు ఇంకా డిస్ప్లేలోనైతే మీకు ఇందులో 120Hz ప్యానల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు గేమింగ్లోనైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. అండ్ ఇంకా ఫైనల్గా మల్టీమీడియా గురించి మాట్లాడుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ మల్టీమీడియా కోసం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు ఇది AMOLED స్క్రీన్ తోటి వస్తుంది. అండ్ ఇంకా మీకు డ్యూయల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు స్టీరియో సౌండ్ వినగలుగుతారు. అండ్ ఇంకా మీరు ఒక మంచి మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కూడా పొందగలుగుతారు. సో ఇది రియల్మీ X7 Pro 5G. అండ్ ఇంకా ఇవి టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ అండర్ 30K సెగ్మెంట్లోని బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడున్న మార్కెట్లోనైతే. అండ్ ఒకవేళ మీరు కొనుక్కోవాలన్నా సరే కొనుక్కోవచ్చు, బాగుంటాయి స్మార్ట్ ఫోన్స్ అండర్ 30Kలోనైతే. అండ్ ఇంకా మీకు ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి అప్డేట్స్ వస్తుంది ఇలాగే. అండ్ మన సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అందులో మీకు యానిమేటెడ్ వీడియోస్ ఉంటాయి, చాలా ఫన్నీ వీడియోస్ ఉంటాయి. సో మీకు ఆ ఛానల్లోని చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఒకసారి అయితే ఫస్ట్ వెళ్ళి చూడండి, ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీకు ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తున్నా. బాయ్.